కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అని వైసీపీ మహిళా నేత ఎమ్మెల్యే అనంత కుమార్తె నవ్యతారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పలు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళుతూ తన తండ్రి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఏ కాలనీలో చూసినా లేదా ఏ ప్రధాన రహదారి చూసినా అభివృద్ధి అంటే ఏంటన్నది కనిపిస్తుందన్నారు. గత 5 ఏళ్లలో ఇప్పటికీ ఉన్న మార్పును ప్రజలు గమనించాలన్నారు. మరోవైపు కరోనా వంటి కష్ట సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు మనోధైర్యం నిండిన నాయకులు వెంకట్రామరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరిచిన వ్యక్తి వెంకట్రామరెడ్డి అన్నారు. ఇలాంటి నాయకుడికి ఒక అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే, ఎంపీ అని 2 అండి సపోర్ట్ చేయండి. అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశం ఇవ్వండి అమ్మ. మర్చిపోకండి. 2 థ్యాంక్ యూ సార్. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము గత వారం రోజుల నుంచి. మాకు స్పందన బాగుంది. ప్రజలు మళ్ళీ మాకు అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రజలకి నచ్చింది ఈ ప్రభుత్వంలో 2 విషయాలు. ఒకటి, ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వెళ్ళి పథకాలు ఇవ్వడం కానీ, సమస్యలు పరిష్కరించడం కానీ, ఈ వాలంటీర్ సిస్టమ్ చాలా బాగా నచ్చింది ప్రజలకు. అదేవిధంగా మన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం డెవలప్మెంట్ చేసింది చాలా నచ్చింది. ఏదైనా కావచ్చు, బళ్ళారి బైపాస్ నుంచి ఫంగల్ రోడ్డు వరకు కావచ్చు, తడకలేరు నుంచి గుత్తి రోడ్లో ఉన్న కాళిదాస్ విగ్రహం వరకు కావచ్చు, రామ్నగర్ 80 ఫీట్ రోడ్ కావచ్చు, శ్రీకంఠం సర్కిల్ కావచ్చు, జయంతి రోడ్డు కావచ్చు, ఏదైనా సరే అనంతపురంలో రూపురేఖలు మార్చిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిదే. సో అది అంతేకాకుండా కోవిడ్ సమయంలో అనంత వెంకట్రామరెడ్డి గారు మన అందరికీ నేనున్నాను అంటూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసిన ఘనత కూడా ఆయనదే. సో మంచి వాళ్ళని మనం కూడా గుర్తించాలి, గమనించాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్ కూడా వచ్చింది. ఇవన్నీ గమనించారు ప్రజలు కూడా. మాకు మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.